ప్రైజ్ ద లార్డ్. ఈరోజు జనవరి 28వ తారీఖు మంగళవారం. ఇవాళ 2025వ సంవత్సరం. ఒక చిన్న మాట చెప్పి వారి పల్లవి చరణం పాడి ముగిచ్చేస్తా, తొందరగా ముగిస్తాను. అదేంటంటే, లోకంలో తెలుసుకోవాల్సింది బైబిల్ గ్రంథంలో ఇంకో 100 సంవత్సరాలు చదివినా కూడా తెలుసుకోవాల్సింది చాలా ఉంటుంది. కానీ జనం ఏమో ఇలా తిరుగుతున్నారు. రాజబాబు గారు ఏమన్నాడు? యేసు వైపు చూడు, నీ భారమంత తీరానికి చేరు అని. దేవుడి వైపు చూసే తీరిక లేదు జనానికి. ఆ మహాకుంభమేళాలో మొన్న ఒక వార్త చూశాను. అదే 50-50 అంటే అఘోరి నాగసాధుని 4 యువకులు కుళ్ళ పొడిచారంట, బాగా తన్నారంట. అది ఒక విశేషం. అదేవిధంగా అదే కుంభమేళాలో మోనాలీసా, ఆ యువతి చేసుకున్న పాపం ఏంటంటే పూసలు అమ్ముకుంటుంది. జనం అందరూ, మీడియా అందరూ ఆమె వైపు చూస్తున్నారు. ఆమె కళ్ళు తేనె రంగులో ఉంటుంది, వీలైతే సినిమాల్లో కూడా చేరుస్తామని అందరూ అన్నారంట. ఆమె అక్క కూడా అలాగే ఉంటుంది. ఇదండి వార్తలు. ఇంకొక దౌర్భాగ్యం ఏంటంటే, మన దేశం ఎటుపోతుందో నాకు అర్థం అవట్లా. ఒకడు తన భార్య, ఆమె ఏం పాపం చేసిందో తెలియదు కానీ, ఆమెను ముక్కలుగా చంపేసి కుక్కర్లో ఉడకబెట్టి తర్వాత ఏదో చేశాడు. ఎంత హృదయ విదారకంగా. ఎప్పుడు ఏం జరుగుతుందో మనకి తెలియదు. దేవునితో ఉందాం. దేవునితో ఉంటే నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య దీపము, నీ కృప వివరింప నా తరమాయేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య దీపము, నీ కృప వివరింప నా తరమాయేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదమువా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమాయేసయ్యా. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్టే కృతజ్ఞత నీచావు, కృపలో నిలిపావు. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్టే కృతజ్ఞత నీచావు, కృపలో నిలిపావు. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమాయేసయ్యా. హల్లెలూయా. ఈరోజు చెప్పాను కదా, జనవరి 28వ తారీఖు మంగళవారం, 2025వ సంవత్సరం. ఇదండి. లోకం వైపు చూడకూడదండి మనం. ఎన్నో సమస్యలు. లోకం నుండి మిమ్మల్ని వేరు చేశానని దేవుడు అన్నాడు. కాబట్టి దేవుడి వైపు చూద్దాం, దేవుడితో ఉందాం, దేవునిలో ఉందాము. ప్రసంగి 11వ అధ్యాయం 9వ వచనంలో నీ హృదయమును సంతుష్టిగా ఉండనిమ్ము అని దేవుడు వాగ్దానం చేశాడు. మన హృదయాన్ని ప్రశాంతంగా సంతుష్టిగా ఉంచుకుందాం. దేవుడు మనతో ఉన్నాడు, మనం ఆయనతో ఉండాలి. అప్పుడు మనం ఏది చేసినా కూడా ఆయన సఫలపరుస్తాడు. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించునుగాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.